మరొకసారి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈసారి కూడా భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడే అందినటువంటి సమాచారాన్ని ఒకసారి మీకు చెప్తున్నా. సెప్టెంబర్ 4 నుంచి అంటే ఇవాళ నుంచి 9 వరకు మళ్ళీ భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. వరదల్లో దెబ్బతిన్న ఖమ్మం, విజయవాడ ప్రాంతాలకే మళ్ళీ కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎక్కడైతే ఈ పింక్ కలర్లో ఉందో తెలంగాణ వెదర్ మ్యాన్ అని చెప్పేసి ఈ అబ్బాయి బాలాజీ అనేటువంటి అబ్బాయి, ఈ అబ్బాయి ఇచ్చేటువంటి రెయిన్ అప్డేట్స్ కరెక్ట్ ఉంటాయి. అంటే అతను ఏం చెప్తాడో మ్యాక్సిమం అలాగా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఒక్కసారికి చూద్దాం ఎక్కడెక్కడ ఉంది వర్షాలు. మళ్ళీ అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. భారీ వర్షాలు కాదు, అత్యంత భారీ వర్షాలు, మళ్ళీ కుంభవృష్టి కురిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా ఉంది అనేది మీకు ఒకసారి చెప్తా. ఈ పింక్ కలర్లో ఉన్న దగ్గర మొత్తం బాగా హెవీ రెయిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే అత్యంత భారీ వర్షాలు ఉంటాయి, అత్యంత భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న దాంట్లో భారీ వర్షాలు ఉంటాయి. ఇంకో వెరీ హెవీ రెయిన్స్ ఈ పింక్ కలర్లో ఉన్నది, ఇక్కడ ఉన్నది ఈ రెడ్ కలర్లో ఉన్నది హెవీ రెయిన్స్, ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్నది నార్మల్గా సాధారణ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకసారి ఇక్కడ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగరు, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, హన్మకొండ, వరంగల్లు, ఇంకోటి ఏంటి భద్రాద్రి, మహబూబాబాదు, కొత్తగూడెము, ఖమ్మం. అంటే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 జిల్లాల్లో, కొత్త జిల్లాల ప్రకారం 13 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇప్పటికి ఆల్రెడీ ఎక్కడైతే పడతా ఉన్నాయో వర్షాలు, మరి ఈ వర్షాలు దేనికోసం వస్తున్నాయో, ఏం ఆగం చేద్దామని వస్తున్నాయో తెలియదు, కానీ ఇప్పటికే జనం అంతా అల్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ ఖమ్మంలో, అంటే నేను ఉమ్మడి జిల్లాలో చెప్తున్నా, ఈ ఖమ్మంలో మళ్ళీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే వరంగల్ జిల్లాలో కూడా మళ్ళీ వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది స్పష్టంగా. ఇప్పుడు అంటే మొన్నటిదాకా పడేటువంటి సూర్యాపేట, ఈ నల్లగొండ ప్రాంతం జిల్లాలు కొంత జర తక్కువ వర్షాలు, భారీ వర్షాలు ఉన్నాయి, కానీ అత్యంత భారీ వర్షాలు లేవు. అత్యంత భారీ వర్షాలు ఉన్నటువంటివి మొత్తం 13 జిల్లాలు. అంటే కొత్త జిల్లాల లెక్క ప్రకారం చేసుకుంటే 13 జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఈసారన్న అలర్ట్గా ఉండి, ఇప్పటికే నష్టం జరిగింది. ఇప్పటికే ఖమ్మంలో చాలా వరకు నష్టం జరిగి పేద ప్రజలు అసలు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళ ఇండ్లు ఖరాబ్ అయినాయి, వాళ్ళ సామాన్లు ఖరాబ్ అయినాయి, వాళ్ళ ఉప్పులు పప్పులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, పిల్లలు చదువుకునే పుస్తకాలు నీళ్ళలో తడిచిపోయినాయి, మొత్తం వాళ్ళ జీవనమే అస్తవ్యస్తం అయిపోయింది, మొత్తం తలక్రిందులు అయిపోయింది. కొందరు ఇళ్ళల్లో పైసలు ఉంటే ఆ పైసలు కూడా పోయినాయంట, కొట్టుకపోయినాయంట నీళ్ళల్లో. ఇప్పుడు ప్రభుత్వం 10,000 ఇస్తాం ఒక్కొక్క ఇంటికి, మునిగినట్టు వాళ్ళకి 10,000 ఇస్తామంటే ఆ 10,000తో ఏం చేసుకోవాలి, ఆ ఇంట్లోకి చేరినటువంటి బురదను కూడా బయటికి వెళ్ళగొడతానికి కూడా సరిపోవు ఆ పైసలు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగరు, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాదు, ఖమ్మము, ఈ మొత్తం 12-13 జిల్లాలల్లో భారీ వర్షాలు పడేటువంటి, అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎగువ ప్రాంతంలో పడ్డ నీళ్ళంతా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుంది. కాబట్టి కొంత మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం ప్రజలు ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక భారీ వర్షాలు పడేటువంటి జిల్లాలు ఏమేమి ఉన్నాయి? ఆదిలాబాద్ జిల్లా, నిర్మలు, నిజామాబాదు, కామారెడ్డి, సిరిసిల్ల, మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మేడ్చల్, ఇంకోటి యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాదు, ఈ జిల్లాల్లో వర్షాలు, సూర్యాపేట, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఇక్కడనేమో అత్యంత భారీ వర్షాలు పడతాయి పింక్ కలర్లో, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న దాంట్లోనేమో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒక సేఫ్ జోన్లో ఉన్నది, అంటే ఏదో సాధారణ వర్షం పడేటువంటి జిల్లాలు కేవలము 5 జిల్లాలు మాత్రమే. మహబూబ్ నగర్ జిల్లా మాత్రమే భారీ వర్షాలకు దూరంగా ఉంది. ఇగో మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల్, ఈ 5 జిల్లాలు, కొత్త 5 జిల్లాలు, ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే భారీ వర్షాలు పడవు. అక్కడ మిగతా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి
ఇవాళ నుంచి 9 తారీఖు దాకా అంటే దాదాపు 5 రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలను కూడా బయటకు పంపించే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ఇప్పుడు కూడా కొంత ఈ వర్షాలు ఎందుకు ఆల్రెడీ వెదర్ కనపడుతూనే ఉంది, ఆ వర్షం ఫీల్ వస్తూనే ఉంది అప్పుడే. సో కాబట్టి కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 12-13 జిల్లాలు వీళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి, హై అలర్ట్గా ఉండాలి. ఈ 2-3 రోజులు పిల్లల్ని స్కూల్కి పంపకపోతే ఏం కొంపలు మునిగిపోయేది లేదు. ఎందుకంటే పోతుంటే వస్తుంటే మధ్యలో ఏ వరద వచ్చు, ఏ వర్షం వచ్చు, అనవసరంగా లేనిపోని రిస్కులు అవుతాయి. సో కాబట్టి దయచేసి పిల్లల్ని కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ములుగు, ఖమ్మము, మహబూబాబాదు ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి ఈ 13 జిల్లాలలో పిల్లల్ని కూడా స్కూళ్ళకు పంపకండి. మీరు కూడా వాయిదాలు ఏమైనా ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోండి. ఇంట్లో సేఫ్గా ఉండడం బెటర్. ఒకవేళ మీ ఇల్లు కనుక మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి మీరు ఉండడం బెటర్. ఎందుకంటే అనవసరంగా వరదలు వచ్చి మళ్ళీ మనము దాంట్లో ఇబ్బందులు పడితే మనం చూసినాం కదా, ఖమ్మంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కంప్లీట్గా, ఎవరిని కాపాడలేకపోయింది. నిన్న కుటుంబం చెప్పుకుంటుంది కదా, కుటుంబం చెప్తలేదు, 9 మంది బ్రిడ్జ్ మీద చిక్కుకుపోతే ప్రభుత్వము దున్నపోతు మీద వానబడ్డట కనీసం స్పందించలే. చివరికి అదే కుటుంబ సభ్యులు 2 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని బయట తీసుకొచ్చుకున్నారు. డ్రోన్ తీసుకొచ్చుకోవడం కానీ, డ్రోన్ నుంచి ఫుడ్ పంపించడం కానీ, జేసీబీని తీసుకుపోయి అది చేయడం కానీ. పాపం జేసీబీ డ్రైవర్కి సలాం కొట్టాలి. ఆయన పేరు షబానా ఏదో ఉన్నది, ఆ విషయం కూడా ఉన్నది, మన పేపర్లో చదువుదాం. సో కాబట్టి ఈ రెయిన్ అలర్ట్ ఇలా ఉంది, కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతకైనా ఉన్నది.